అయితే న్యూజిలాండ్‌లో పర్ క్యాపిటా ఓనర్‌షిప్ ఆఫ్ క్యాట్స్ చాలా ఎక్కువనమాట. దాదాపు సగం జనాభా అక్కడ ఇళ్లల్లో క్యాట్స్‌ని పెంచుకుంటారు. పెంచుకున్న తర్వాత వాటికి పిల్లలు పుడితే వాటిని రోడ్డు మీద వదిలేస్తారు. దీనివల్లే ఈ ఫెరల్ క్యాట్స్ చాలా పెరిగిపోయాయి. అంటే రోడ్డు మీద విచ్చలవిడిగా తిరిగే క్యాట్స్ చాలా పెరిగిపోయాయన్నమాట. యాక్చువల్లీ చాలామంది ఇలా క్యాట్స్‌ని చంపడం రైట్ కాదు. ఫెరల్ క్యాట్స్ అనే వాటిని ఎందుకు చంపాలి? వాటిని న్యూట్రింగ్ చేస్తే సరిపోతుంది గదా! అంటే అది ఫ్యామిలీ ప్లానింగ్ టైప్ అనమాట. వాటిని న్యూట్రింగ్ చేసి వాటికి పిల్లలు పుట్టకుండా ఉంటే సరిపోతుంది గదా! అని చెప్పి యానిమల్ రైట్స్ యాక్టివిస్టులు వాదిస్తున్నారు. ఈ ఫెరల్ క్యాట్స్ అనేవి న్యూజిలాండ్ యొక్క బయోడైవర్సిటీని పూర్తి స్థాయిలో పాడు చేస్తున్నాయని చెప్పి ఖచ్చితంగా ఈ ఫెరల్ క్యాట్స్ యొక్క పాపులేషన్ తగ్గించాలి. ముఖ్యంగా 2050 కల్లా ఫెరల్ క్యాట్స్‌ని న్యూజిలాండ్ నుంచి ఎలిమినేట్ చేశారని చెప్పి కూడా ఇప్పుడు న్యూజిలాండ్ ప్రభుత్వం ఆలోచిస్తుందన్నమాట. ముఖ్యంగా న్యూజిలాండ్‌లో నేటివ్ స్పీషీస్ ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని ఈ ఫెరల్ క్యాట్స్ నాశనం చేస్తున్నాయట. ప్రత్యేకంగా చూసుకుంటే గనక షార్ట్ టెయిల్డ్ బ్యాట్స్ కావచ్చు, పుక్కునుయి అని చెప్పి సదరన్ డొటిరెల్ కావచ్చు, ఇవన్నీ కూడా ఫెరల్ క్యాట్స్ వల్ల ఇబ్బందికి గురవుతున్నాయి. ఇవన్నీ కూడా చనిపోతున్నాయంట.